జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పిలిపించాడు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయండి, వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అంటూ వారోత్సవాలు చేయండి అంటూ ఒక పిలుపు అయితే ఇచ్చారు. అసలు ఈ పిలుపుని ఎలా చూడాలంటారు? వెన్నుపోటు ఎవరికి బాగా పొడొచ్చారో ప్రజలు 11కి అంకితం చేశారు. వెన్నుపోటు పొడవటంలో ఇప్పుడు మామూలు పొడవడు కాదు అది. మరి ఆయన వెన్నుపోటు పొడిచాడు ప్రజలుగానే చంద్రబాబు అంటాం ఎంత విడ్డూరమో ఆయనకే తెలియాలి. ఆయనకి ప్రతిపక్షవాదం కూడా ఇవి కూడా చేశారు ప్రజలు. మొన్న ఒకడు బచ్చేవాడు మాట్లాడుతున్నాడు, దమ్ముంటే మొగతనం ఉంటే ప్రతిపక్ష హోదా ఇయ్యమని. వాడు చదువుకున్నాడా వాడు? మరి బరిగొడ్డిగా చెవుడు నాకు అర్థం కాల. అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి దానికి రాజ్యాంగం పద్ధతిలో దానికి ఒక 28 ఎంపీ సీట్లు ఉంటే కానీ ఎమ్మెల్యే 28 ఎమ్మెల్యేలు గెలిస్తే కానీ ప్రతిపక్ష హోదా రాదు. మరి అలాంటిది 11 సీట్లతో వెన్నుపోటు పొడిచారు ప్రజలు. ఎవరికి? వైఎస్ఆర్సీపీ పార్టీకి. వైఎస్ఆర్సీపీ పార్టీకి పొడిచారు. మరి వాళ్ళు ఎందుకు ఈ ప్రచారం చేస్తున్నారు? మరి గతి లేక ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకే అర్థం కావాలి. అది ప్రజలకు తెలుసు. గత 5 సంవత్సరాల్లో పరిపాలన చేసినప్పుడు ముందు ప్రచారానికి ప్రతిపక్ష నాయకుడికి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద చెప్పి చంపింది నారా వారి రక్త చరిత్ర అని చెప్పి పెద్ద పేపర్లో వాళ్ళ సాక్షి ఛానల్లో ఈ ప్రింటింగ్ పెట్టి యమా ప్రచారం చేసుకున్నాడు, లబ్ధి పొందాడు. ప్రతిసారి అలా లబ్ధి పొందాలంటే కుదరదుగా. గులకరాయి నాటకం ఒకటి బయటపడిందా? అది ఫెయిల్యూరా? మరి కోడికత్తి డ్రామా ఆడా? ఎన్ని డ్రామాలు ఆడతాడండి ఈయన. చివరికి ప్రజల అధికారంలో వచ్చిన తర్వాత డ్రామాలు ఆడాడు, సక్సెస్ అయ్యాడు. పిఎస్ రద్దు అన్నాడు, రద్దు చేశాడు. ఉద్యోగస్తులకు 5 సంవత్సరాల్లో చెయ్యరా. ఇవాళ పిఎస్ టీచర్ ఉద్యోగాలు ఎంత చక్కగా నివర్తించారో, రిజర్వేషన్ ప్రకారం ఎవరికి ఏమి ఇవ్వాలో అది నిష్పక్షపాతంగా చేశారు. దాని మీద తప్పుడు ప్రచారం, ధర్నాలు చేస్తున్నారు. నిజంగానే మోసం జరుగుంటే న్యాయస్థానాలు ఉండి రాజ్యాంగబద్ధంగా కోర్టులోకి వెళ్ళండి, దాన్ని నిరూపించండి. అది ఇది కానీ ఈయన మళ్ళీ అధికారులతో పిఎస్ రద్దు చేస్తా అంటావు. ఉన్నప్పుడే రద్దు డిఎస్ రద్దు చేస్తాను అంట. అసలు డిఎస్ రద్దు చేస్తాను పోయినసారి మాట ఇచ్చావు, మడం తిప్పావు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నువ్వు అసలు అధికారులు వస్తేనే నువ్వు రద్దు చేయడానికి వాళ్ళ ఉద్యోగతలు పీకేస్తావా? అదే నీ లక్ష్యం. నువ్వు ఏమైనా తప్పు ఉంటే నిరూపించు. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలకు వెళ్ళు. ఇప్పుడు న్యాయస్థానాలు, ఈడీలు ఇప్పుడు విచారణకి ఎవరి మీద మూపుతున్నాయో ప్రజలకు తెలుస్తుంది. అతి తొందరగా తెలిసిద్ది లబ్ధి ఎవరు పొందారు, ఎక్కడి నుంచి ఈ మనీ ల్యాండింగ్ మొత్తం ఎవరి దగ్గరకు వచ్చినాయో అది తొందరలో న్యాయస్థానాలు తెలుస్తాయి, ఈడీలు ఎంక్వైరీ చేస్తాయి మొత్తం. అంటే ఇప్పుడు ఏదైతే దర్యాప్తు జరుగుతుందో దాన్ని ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ గొడవలన్నీ అనుకోవాలంటారు. అవును. ఇప్పుడు ఈడీలు ఇప్పుడు ఈ లబ్ధి మొత్తం ఎక్కడికి వచ్చినాయి? ఒక పాము పుట్టలోకి వచ్చినాయి. ఆ పుట్టలో నుంచి దాన్ని బయటికి తీయాలి. ఆ నిధిని ఏది సాధ్యమైందంటారా? సాధ్యమైందంటారా? అది సాధ్యమా అసాధ్యం అనేది అది ఈడీ వాళ్ళు నిర్ణయిస్తారు. ఎందుకంటే దొరికిన వాళ్ళందరూ ఆ పుట్టకల్లే చూపించినాయి. ఉందల్లా నిధి ఆ పుట్టలోనే ఉందంటున్నారు. మరి ఆ పుట్ట పగలగొట్టి ఆ పుట్టలో పక్కనున్న పాములన్నీ ఒక్కొక్క పాముని ఒక్కొక్క వలసి పట్టుకొని అందులోంచి ఆ కూరలోంచి విషయాన్ని తీసి నిజం కక్కిచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆ నిధి పెట్టి తెరవటానికి ప్రయత్నం చేస్తుంది ఈడీ. తర్వాత ఏం జరిగిందో అది ఈడీ జరుగుతున్న విచారణ కానీ లేదంటే సిఐడి సిట్టి జరుగుతున్న విచారణ కానీ వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ళనే ప్రోగ్రామ్ అనుకోవచ్చు అంటారా? ఒకటి ఈ ఉద్యోగస్తుల మీద ఇది ఒకటి ధర్నాలు, ఒకటి ఎప్పటికప్పుడు ఈ ప్రజలను ఏదో అవసరం ఉందంటారు జగన్మోహన్ రెడ్డికి. నేను నిప్పుకు చెదలు పట్టిద్దాం అంటారు కదా. మరి నిప్పుకు చెదల పట్టిందో, నిప్పు అగ్గిపుల్ల గీయకుండా నిప్పు మంట మండుకుంటుందో తొందరగానే తెలిసింది. పాపం ప్రక్షాళన. ఇప్పుడు అధికార పార్టీలకైనా ప్రతిపక్ష పార్టీకైనా తప్పు చేసిన వాడు ప్రజాక్షేత్రంలో ఎప్పుడైనా సరే వాడు నిగ్గు తేల్చాల్సిందే. దాన్ని ఎవరు చట్టం ముందు అందరూ సమానులే. ఈయన ఉన్న పెద్ద తోపు కాదు, ఇలా అధికారంలో వాళ్ళు కూడా పెద్ద రాజులు కాదు. ఎవడ తప్పు చేసినా చట్టం ముందు సమానమే. వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారు.
ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఈయన మీద వచ్చే ఈ పార్టీ మీద వచ్చే అభియోగాలు తప్పించుకోవడానికి డిఎస్పీ వద్దంటాడు. మొన్న రైతులు వచ్చారు అమరావతిలో, అవును వచ్చారు కదా, వాళ్ళకి భూములు తిరిగి ఇస్తాడంట. పోయినసారి ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు. మళ్ళీ ఎట్లా ఇస్తాడు ఈయన? వాళ్ళు ఎవరు పెద్ద పలుకురు వాళ్ళు కూడా, ఈ పరివాళ్ళు కూడా ఉండరు. వాళ్ళు ఉన్న పరివాళ్ళు కొంతమందిని మేము చూసాం, ఆ సామాజిక వర్గమే. వాళ్ళ పార్టీ వాళ్ళని పిలుపుకొని వాళ్ళకి మేము మీ భూములు ఇస్తామని చెప్పి రమ్మనడం వల్ల ఎంతమంది ధర్నా చేస్తారు, ఎంతమందికి చేస్తారు వాళ్ళ మాటలని. రాజధానికి రమ్మనం. ఆయన అంటున్నాడు కదా, నేను మావిగన్ అనే ప్రతిపాదన పెడితే చంద్రబాబు నాయుడు ఒప్పుకోవటం లేదు, ఈ 400 ఎకరాల్లో సరిపోయింది కదా రాజధాని అన్న ఒప్పుకోవట్లేదు, ఏంది అసలు అంటున్నాడు కదా. మరి ఇప్పుడు హైదరాబాద్ ఈ ధరించాదరికి ఎన్ని కిలోమీటర్లు? 100 కిలోమీటర్లు అయింది. మేబీ అప్రాక్సిమేట్ గా ఒక 210 కిలోమీటర్ల సర్క్యూట్ అది. నాకు 66 సంవత్సరాలు. నాకు 66 సంవత్సరాలు రాకముందే హైదరాబాదు మన రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం. ఇవాళకి అన్ని కిలోమీటర్లు పెరిగిందంటే, ఎన్ని 66 సంవత్సరాలు పట్టేదంటే ఇక్కడ అంత భూమి ఇలా ఆక్రమించుకొని అన్ని జరుగుతున్నాయిగా. మరి అట్లానే ఇక్కడ రాజధాని కావాలంటే ఇన్ని భూములు కాక 400 ఎకరాలు ఏం చేస్తాడండి? ఇప్పుడు ఒక స్టేడియం ఉంది, క్రికెట్ ప్లేయర్కి ఎన్ని ఎకరాలు కావాలి సుమారు? ఒక దగ్గర దగ్గర ఒక 40 ఎకరాలు. 40 ఎకరాలు కావాలి కదా గ్రౌండ్కి, జన ఆడియన్స్ కూర్చోడానికి ఏదైనా కానీ. మరి 400 ఎకరాలు రాజధానికి ఒక ఆడిటోరియం కావాలి, ఒక సభా వేదిక కావాలి, ఒక ఫంక్షన్లు జరుపుకోవడానికి, అసుంటాడికి కూడా కావాలి కదా, 4-5 ఎకరాలు కావాలి కదా. ఇవన్నీ ఒకసారి ఉంటే రాజధాని. అవన్నీ కాదు, నేను అధికారంలోకి వస్తే కనుక మావిగన్నే రాజధాని చేస్తాను, మీ భూములు మీకు తిరిగి ఇస్తాను, ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్. డైరెక్ట్ గా ఆయన చెబుతున్న మాట. మీరు కోర్టుకు వెళ్ళండి, అవసరమైతే మా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపిస్తాను మీ వెనకమాల అంటున్నాడు కదా. పోరాడానికి ఈయన పంపిస్తాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఆయన లోపలికి చేశాడుగా, కేసులు వాదించాడుగా. ఏమైందో ఆయనకు తెలుసు. పొన్నవోలు రెడ్డి గారికి ఆయన ఎంత మేధావో, ఎంత పర్ఫెక్ట్ గా వాదించాడో ప్రభుత్వం తరపున. మా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద నమ్మకం లేదా అని నేను అంటలేదు కదా. న్యాయస్థానాలు చంద్రబాబు నాయుడు గారికే శిక్ష ఇప్పించారు గనుడు అంటున్నాడు అండి. అదే పెద్ద చంద్రబాబు నాయుడుకి ఏ రకంగా శిక్ష పడిందో, ఏ రకంగా 45 రోజులు అని అడ్డు పెట్టారో, ఎవరికి చెప్పబగలిందో పొన్నవోలు ప్రభాకర్కి తెలుసు. అది ఎంత నిజం ఉందో కూడా తెలుసు. ఆ తర్వాత ఏమిచ్చి కోర్టులో ఒక్క కేసు నిలబెట్టగలిగాడు ఆ పొన్నవోలు ప్రభాకర్. వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇప్పించాడా? నువ్వు ఏమయ్యా, ఇప్పుడు మా ఊరి వట్టి చురుకుల మండలం యామర్రు గ్రామం హరిజనవాడలో మొన్న అంతకుముందు వాళ్ళ ప్రభుత్వంలో ఈ ఎన్టీఆర్ జయంతి పుట్టినరోజు వేడుకలు వర్ధనలు జరుపుకుంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నాక ఇళ్ల మీద వాళ్ళు మందులు కాల్చుకుంటే వాళ్ళు ఇళ్ల మీద పోయి కొట్టారు, పొలాల దాంకుని కొట్టారు, పొలాల్లో పని చేసుకున్న వాళ్ళు కొట్టారు. మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2వ సంవత్సరంలో కూడా మొన్న వేడుకలు చేసుకుంటే ఈ గాలి దుమారం వచ్చింది. ఇది ఒకటేనండి, ఈ గాలి దూరం వస్తే రేకులు రేసిపోయినాయి. ఇప్పుడు బొల్రా రామంజనాల మీద పోటీ చేసిన పేరేంది? అతను పేరు వైఎస్ఆర్ పార్టీ పోటీ చేశాడు. ఆయన కొంతమంది నాయకులు తీసుకొచ్చి ధర్నా చేపించారు. ఎట్లా? గాలికి పడిపోయిన రేకులను తీసి ఆ రేకుల కాడ కూర్చొని ఆ ఓడిపైన వచ్చి ధర్నా చేశాడు హరిజనవాడలో. మాకు అర్థం కాల. పాపం వాళ్ళు ఎన్టీ రామారావు జయంతి జరుపుకోవటమేంది, గాలి దుమారం రావటమేంది, వాళ్ళు ఆ రేకులు తీసుకొచ్చి ధర్నా చేయటం, వాళ్ళ ఇళ్ల మీద పోయి వాళ్ళు రేకులు పడగొట్టారా? అంత దమ్ము కనుక వీళ్ళకుంటే తెలుగుదేశం పార్టీ రాగానే హరిజనవాడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. నేను చెప్పేది ఎందుకంటే ఎన్ని కాదు ఇవన్నీ ఎందుకు వాళ్ళు నిగ్రహ శక్తి ఎదుర్కొంటున్నారంటే, రామాంజనేయులు గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు అయితే కానీ వాళ్ళు చేసిన పని మనం చేయకూడదు. మనం శాంతియుతంగా అభివృద్ధి ఎలా చేయాలి, మనకేం అభివృద్ధి కావాలి, మీ హరిజనవాడికి ఏం సంక్షేమ కార్యక్రమం కావాలి, ఏం అభివృద్ధి జరగాలని కోరుకోమంటున్నాడు తప్పితే ఈలకమలుగా దౌర్జన్యాలు చేసి తప్పుడు మీటింగులు పెట్టి తప్పుడు ధర్నాలు చేయమల్లా. అందుకు వాళ్ళు సహనంతో ఉంటున్నారు. ఇది వైఎస్ఆర్ పార్టీ యొక్క నీతి. ఇంకంతకనే ఏం కావాలి వాళ్ళ గురించి చెప్పాలి? ఎన్ని కాదు, అసలు భూములు తిరిగి ఇచ్చేస్తాను అంటున్నాడు. సాధ్యం అయిద్దా? కేంద్ర రాష్ట్రపతి ముద్ర పడేదండి ఈడెవరు తిరిగి ఇయడానికి. ఒకవేళ జగన్ వచ్చినప్పుడు చూద్దాం, వచ్చినప్పుడు చూద్దామండి. రాని ఇంకెన్నాళ్ళు ఉంది? 2 సంవత్సరాలు ఇప్పుడు 2 అయ్యింది. ఇంక 3 సంవత్సరాలు ఉందిగా.
కళ్ళు మూసి కనుకలితే అయిపోయింది. 3 సంవత్సరాలు కన్ను సరిపోయింది. మావి కన్ను మేము వచ్చి చేస్తామని చెప్పి ప్రచారం చేస్తాడు. ఈ మధ్య ఎవరైనా చంపితే చంద్రబాబు నాయుడు చంపిన చిత్రీకరిస్తాడు. ఇవన్నీ చేస్తారు. ఏది ఏమైనా ముందుగా, ఎందుకంటే ఎదుటివాడు కన్ను పడిచే కన్నా ముందు అధికార పక్షం వాళ్ళు ఇక 3 సంవత్సరాల్లో ఉన్న స్థానిక శాసనసభ్యులు కానీ వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని పార్టీని కాపాడవలసిందిగా కొన్ని ప్రచారాలు ప్రజల్లో దొరుకుతున్నాయి. దాన్ని నిర్మూలించి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు ప్రజల ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి ఈ 3 సంవత్సరాల్లో పార్టీకి సేవ చేసిన కార్యకర్తలను ప్రజలకు ఇంకేం చేయాలనేది దాని మీద దృష్టి పెట్టి వ్యక్తిగతమైన వాటికి పోకుండా ప్రజల క్షేమమే కోరుకొని పని చేయవలసిందిగా, పని చేపించాల్సిందిగా, పార్టీ నిలబెట్టవలసిందిగా మీ ఇద్దరికి కోరుకుంటున్నాం. అట్లానే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇది ముఖ్యం అండి. ఈ తప్పుడు ప్రచారాలు ఎన్ని మావిగాన్లు కాదు కదా, వీళ్ళు మళ్ళీ వచ్చేది లేదు, రైతులకు భూములు ఇచ్చేది లేదు. వీళ్ళేదో పేటీఎం బ్యాచ్ 4 ఉంటారుగా గజ్జాళ్ళు, ఏ దాంట్లోనే ఉంటారు. ఆ గజ్జాలతో వాళ్ళు తీసుకోవాల్సింది తప్పితే ఎవరి వల్ల కాదు రాజధాని భూములు తిరిగి ఇవ్వటం అనేది. అది అయిపోయింది. రాష్ట్రపతి ముద్ర వేసింది. తీయమని ఎవరు తీస్తారు? అసలు అధికారం రాని ఎందుకు ఈ తప్పుడు ప్రచారాలు? ఈ ఈడీ విచారణకి తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు పిలవటానికి, వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడు పిలవటానికి రెడీగా ఉంది. పిలుస్తారు. తల్లికి వెన్నుపోటు పొడిచింది ఎవరు ప్రజలకు తెలుసు. చెల్లికి వెన్నుపోటు పొడిచింది ఎవరు ప్రజలకు తెలుసు. బాబాయిని గొడవలతో నరికింది ఎవరు ప్రజలకు తెలుసు. ఇన్ని కారు డ్రైవర్ని హత్య చేసి డెలివరీ చేసింది, ఇంటికి వాకిలి కాడ పడేసింది ఎవరు ప్రజలకు తెలుసు. మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద హింసించి చావడానికి కారుకుంది ఎవరో తెలుసు. అలాగే శిరోమండనం చేసింది ఎస్సీలకి, మా సామాజిక వర్గానికి శిరోమండనం చేసింది ఎవరు ప్రజలకు తెలుసు. అలాగే మైనార్టీ ఆస్తులను కూడా, కడపలో మైనార్టీ ఆస్తులను కూడా ఆక్రమించి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తించింది కూడా ప్రజలకు తెలుసు. ఇవన్నీ తెలిసిన ప్రజలు ఎవరికి ఓటు వేయాలో, ఎవరికి బుద్ధి చెప్పాలో, ఎవరు మళ్ళా వస్తారో ప్రజలను ఇస్తారు. ఎవరంతటా వాళ్ళ సంపర్లు కొట్టుకుంటే ఏదో ఉద్యోగస్తుల మోసం జరిగిందని తప్పుడు ప్రచారం చేసుకుంటే జరిగేది ఏమి ఉండదు. సున్నా తప్పితే ఏదో కాలక్షేపానికి వాళ్ళు ఉనికిని కాపాడడానికి ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఒక ఆయన ఎగిరాడు, అంబటి రాంబాబు గారు ఎగిరి ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. ఈ ఎగురులు అన్నాడు ఏం నమ శివాయ.